వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆయన 10th క్లాస్లోనే ఎప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. చక్కటి చదువుకున్నాడు, డాక్టర్గా ఎదిగాడు, పాలిటిక్స్లో కూడా వచ్చాడు, మాజీ మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఈ మొత్తం క్రమంలో ఏమైందో తెలుసా? నైతికత, విలువలు, సంస్కారం అనేటువంటివి పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఆయన పేరు సీదిరి అప్పలరాజు. ఈరోజు ఆంధ్రావని అంతా ఛీ అప్పలరాజు అంటుంది. వాస్తవం. ఎందుకో తెలుసా? వచ్చిన కథ చెప్పుకుందాం. సపోజ్ మనం రోడ్డు మీద బైకో కారో వేసుకుని వెళ్తున్నాం. ఆల్ ద సడన్ రోడ్డు మీద అడ్డం ఎవరో వచ్చారు, లేదంటే మనమే కాస్త నిర్లిప్తతోటో ర్యాష్ డ్రైవింగ్ తోటో కొంచెం వెంటనే వెళ్ళి ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళని గుద్దేశాం అనుకుందాం. మనం వెంటనే ఏం చేయాలి? ఇన్ జనరల్గా రెండు జరుగుతాయి. ఒకటి భయపడి ఒకటి పారిపోతారు, దాదాపు బాబాయ్ నేను దొరికితే ఏమవుతుందో అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, పడిపోయిన వ్యక్తిని వెంటనే తీసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేదా ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అంబులెన్స్కి కాల్ చేయడం, పోలీసులకు కాల్ చేయడం, సార్ ఇలా జరిగిపోయింది, ఇలా ఉందని అక్కడే ఉండడం. ఇన్ జనరల్గా అయితే ఇది చేయాలి. లేదు మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ చేశారు, మనకే ఫోన్ చేశారు, రే బాబాయ్ ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయిపోయిందిరా, ఇలాగా ఏం చేయాలి తెలియట్లేదురా అంటే, నేను ఆగరా నేను వస్తున్నానని చెప్పి ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత అతను తీసుకొని ఆ కార్లోనే లేదంటే ఇంకో దాంట్లో తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాబు ముందు ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ఇదంతా చెయ్యండి ఇది అని చెప్పి చేయడం. ఇది కామన్గా జరగాల్సినటువంటిది, విలువలు ఉన్నటువంటి మనుషులు చేయాల్సిందే. కానీ ఈ చీదిరి అప్పలరాజు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన కొడుకు మద్యమ్మతో ఇంకోటో లేదు, ర్యాష్ డ్రైవింగ్ తోటి వెళ్ళి ఒక గొర్రెల కాపరిని గుద్దేశాడు, గుద్ది చంపేశాడు. ఇక్కడ మర్డర్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి వెళ్ళి చేసిన పని కాదు అది, కానీ జరిగింది. సరే గొర్రెల కాపరి జరిగింది, తర్వాత ఏం చేయాలి? ఇమ్మీడియట్గా తన హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏదో చెయ్యాలి. లేదు, తన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరుడి కుమారుణ్ణి స్నేహితుడిగా చూపించి ఆ బండి తనే నడిపినట్టుగా, అంటే కొడుకు దీంట్లోంచి బయటకు వచ్చేసేయాలి. నా కొడుకు ఇందులో జైలుకి వెళ్ళడానికి ఇంకోటి లేదు, బయటకు వచ్చేసేయాలి. కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ. వేరే వాళ్ళ కొడుకు దాంట్లో ఇరుక్కోవాలి, జైలుకి వెళ్ళాలి, రావాలి. పర్లేదు నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానులే, నేను జగనంతో చెప్తా, డబ్బులు ఇస్తా, ఏదో ఒకటి నేను చేస్తాలే. సరే అనుచరుడు కాబట్టి ఒప్పేసుకుంటాడు, అయిపోయింది అనుకుందాం. కానీ గొర్రెల కాపరి కుటుంబం ఏంటి? ఇది ఇంతకుముందు జరిగిందే ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పని అంటే, ఇక్కడ ఇంకో దరిద్రం ఏం చేశాడు ఈ చీదిరి అప్పలరాజు ఏంటో తెలుసా? ఒకసారి ఈ 2 వీడియోలు చూడండి. మరి నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్ చేస్తాను, నా పరిస్థితి అనగా చేస్తాడు మా ఆయన. ఏడ్ చేస్తాను, నాకు మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చుంటే నన్ను పాలలు పెట్టుంది. మా ఆయన నేడు నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను, ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి ఏడు తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా, పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది, అక్కడ 5 రూపాయలు కూడా నేవా, పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. అలాంటి పరిస్థితిలో మీ ఆయన కోల్పోయారు. డాడీ ఏడని మాటకి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే, పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడుతున్నాడు. ఆ డాడీకి కనిపించక అమ్మ డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. ఆ రోజు నిజంగా సమయానికి వైద్యం అందించుంటే మీ ఆయన బతికొచ్చేవాడు అన్న ఆశ ఉందా మీకు? నువ్వు కెమెరా పెట్టుకుని మా ఇళ్ళు చెక్ చేయండి, నేమూరు డబ్బు ఉందో, ధనం ఉందో, బియ్యం ఉందో, సోడు ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పుతుందని ఏం చెక్ చేస్తావమ్మా? తెలియట్లేదా మీ పరిస్థితి చూస్తే? జ్వరంతో ఉన్న పిల్లాడికి కనీసం పాలు పట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. లేదా తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట. ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదరు అంటే, నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడల చేసి నీ ఇంట్లో పని చేయిస్తావా? పెద్ద మధ్యనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోడలకి ఆ ఇంట్లో పని చేయమన్నా. చూసారుగా, అప్పలరాజుని కేసులో A3 నిందితుడిగా చేర్చారు.
మొత్తం కాన్స్పిరసీ ఇదంతా చేశాడు అన్నటువంటి దాంట్లో. ఈయనకి మరి డాక్టర్ పట్ట ఎవరు ఇచ్చారో తెలియట్లా. ఒక డాక్టర్ అయ్యి ఉండి జరిగినటువంటి వ్యవహారంలో ఈయన వ్యవహరించినటువంటి తీరు చూస్తే అని నిజంగానే అనాలనిపిస్తుంది ఎవరికైనా. పైరవీలు చేసి 1,50,000 ఇస్తా అన్నాడు. 1,50,000 ఇచ్చి మళ్ళీ అక్కడ పెట్టినటువంటిది మధ్యవర్తులతో చెప్పించింది ఏంటో తెలుసా, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేయాలట. వాళ్ళ ఇంటికి సంపాదించే దిక్కు లేదు, ఇంకా పెద్ద దిక్కును కోల్పోయింది. ఉన్నది ఆ తల్లి, భార్య, పసిబిడ్డ. ఆ పసిబిడ్డకి జ్వరంగా ఉంటే బిస్కెట్లు నీళ్లలో బిస్కెట్లు నానబెట్టి దాన్ని తినిపిస్తుంది తల్లి. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. అలాంటి కుటుంబంలో అతన్ని మరణానికి కారణమయ్యి 1,50,000 ఇచ్చేసి పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో పని చేయాలట, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండాలట. పాపం ఆ గొర్రెల కాపరి భార్య వాళ్ళు పని చేస్తే మంచిది. దీన్ని ఏమంటాం సార్? అమ్మా ఏమనాలి వీడిని? ఇలాంటి వాళ్ళు మనకి మంత్రులు, మనకి శుద్ధులు చెప్తారు. చేసిందే నేరం, మానవత్వం లేదు, విలువలు లేవు, సంస్కారం లేదు. ఒక గొర్రెల కాపరికి సంబంధించి అంటే అదే అతని వృత్తి మాత్రమే సుమా, ఆ పని మాత్రమే చేసుకోగలుగుతున్నాడు. సరిగ్గా చదువుకుని ఉండడు పాపం, ఎక్కడ పని సరిగ్గా దొరుకుండదు. అందుకని చెప్పి గొర్రెలు కాసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి చదువు దీంతో సంబంధం లేదు, కండబలం అంతే. వచ్చిన పని మంచి పని, 2 పనులు చేయకుండా ఉంటే చాలంటారు సరే. అలాగా కష్టపడేటువంటి ఏ పనైనా సరే కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే. కానీ ఈరోజు ఆ కుటుంబానికి ఆ కాపాడేటువంటి పెద్ద లేడు. అక్కడ అడిగినటువంటిది 1,50,000 ఇచ్చి ఆ పేద కుటుంబానికి 1,50,000 ఇచ్చేసి ఆ మిగతా డబ్బులు ఏవైతే వీళ్ళు మొత్తం 9 లక్షలు అని వచ్చింది కదా, ఆ 9 లక్షలు కూడా కాదు, 1,50,000 ఇచ్చి ఏదో సాయం చేస్తూ ఉండేలాగా తన ఇంట్లో పని మనిషిగా పనిచేయాలట. ఈ చీదిరప్పల రాజుని ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేయమనండి, పని మనిషి కింద చేయమనండి. ఇప్పుడు ₹1,00,000 ఎందుకు రాదు నోట్లోంచి? ఇప్పుడు ₹1,00,000 డిమాండ్ ఎందుకు రాదు? ఇవ్వాలి కదా. మాట్లాడరు దీని మీద అసలు మాట్లాడడానికి ఉండదు. మరి ఏం చేయాలి వీళ్ళని? మొత్తం నేరం ఏం జరగలేదు, ఇందులో మా వాడిది ఏం లేదు అనేటువంటి విధంగా పోలీసుల్ని సైతం ఇక్కడ చూడాలని ఉంది. ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్కి సంబంధించి సిఐ నాగరాజు మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా. ఇక్కడ ప్రభుత్వం మరి సీదిరప్పలరాజు కొడుకుని ఇందులోంచి తప్పించేయడానికి, కేసు పెట్టకుండా ఉండడానికి, అలాగే ఇంకొకళ్ళని ఇందులో ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నం మీద అక్కడ మరి పోలీసులు ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుందో, సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినట్టు వీళ్ళని కూడా అరెస్ట్ చేసి, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ లాకప్ డెత్ లాంటిది అనుకోవచ్చుగా. నేర స్వభావం అనేటువంటిది అక్కడ ఇక్కడ డిఫరెంట్. కానీ ఇక్కడ పోలీసులు ఒక వ్యక్తి మరణించాడు అంటే దానికి కారణాలు ఏంటి అని చూసి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అలాంటిది ఏం లేదు. తెలిసింది నేరం ఏంటనేది తెలిసింది, ఎలా జరిగిందనేది తెలిసింది, ఆధారాలు బయటపడ్డాయి, అంతా అయ్యింది. చివరాఖరికి వచ్చేసరికి అందులో నేరం చేసినటువంటి చీదిరప్పలరాజు కొడుకుని తప్పించేలాగా పనిచేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని ఉంది. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అనిత గారు వెయిట్ చేస్తున్నారు మేడం, మీ డెసిషన్ గురించి వెయిట్ చేస్తున్నారు చాలామంది. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడాలి. ఇప్పుడు ఒకటే, వాళ్ళ ఇంట్లో బాధిత కుటుంబం ఇంట్లో చీదిరప్పలరాజు రేపటి నుంచి పొద్దున్నే వెళ్ళి చీపురు పట్టుకొని ఇల్లంతా ఊడ్చి కళ్ళపు జల్లచ్చా తెలియదు పక్కన పెడదాం, ఏదైనా కానీ ఇల్లంతా ఊడ్చి అంట్లు తోమి వాళ్ళకి పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా ఒక పని మనిషిలాగా పనిచేయాలి జీవితాంతం. ఇదే చాలామంది కోరుకుంటున్నటువంటి డిమాండ్. అందరూ ఇదే అంటున్నారు. మరి ఏం చెప్పాలి? ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులు అనాలా? ఇలాంటి వాళ్ళు వచ్చి మనల్ని పాలిస్తారా, నీతులు చెప్తారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.